యేసుక్రీస్తు నామమున గొప్ప సంగతి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. సిద్ధంగా ఉండండి. ఇంతకుముందు పూర్వకాల దినాల్లో అబ్రహాం కాలాలు గానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన కాలాల్లో గానీ రాజులు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్‌గా ఉంటారు. రాజు ముఖాన్ని కూడా ఎవరు చూడడానికి సరిపోరు అని చెప్పి ఏం చేస్తారంటే, రాజు వస్తే మనం అర్హులు కాదనమాట. అలాంటిది రాజుతో మాట్లాడడం అన్నది, ముఖాముఖిగా చూడడం అన్నది మహారాజుని పేరు పెట్టి పిలవడం కూడా అసాధ్యం. రాజుగారు, ప్రభువు అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అటువంటి విధంగా రాజుల్ని ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. అదే విధంగా నేను ఎందుకు చెప్పాను ఈ విషయం అనంటే, దేవుని పేరు కూడా పెట్టి పిలవాలని అంటే ఆ యొక్క యూదులు చాలా పవిత్రంగా పవిత్ర గ్రంథాలు రాసేటప్పుడు దేవుని పేరు వచ్చిన రాసేటప్పుడు కూడా తర్జుమాలో మార్చి రాయడం జరిగిందనమాట. యెహోవా అన్న పదంకి క్యాపిటల్ లార్డ్, స్మాల్ లార్డ్ లేదా అడోనాయ్ అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను ఎదురు చెప్పే విషయాల గురించి ఆలోచించండి. సరే, దేవుని పేరు పెట్టి పిలవడానికే భయపడతా ఉంటారు కదా. అలాంటిదప్పుడు ఒక దాసురాలైన ఆవిడ మొట్టమొదటిగా దేవుని పేర్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుడే తెలియపరిచాడు. మోషేకి చెప్పాడు, యెహోవా అనే నా పేరు, నా నామము ఇదివరకు ఇప్పటికీ ఎవరికి తెలియపరచలేదు, ఇక మీదట ఈ పేరు మీద పిలువబడతాం అని చెప్పి ఆ విధంగా మోషేకి దేవుని పేరు తెలియపరిచారు. ఎలోహిం అన్నది కానీ, లేకపోతే యేసు ప్రభు అన్నది కానీ, ఇవన్నీ కూడా దేవదూతలు కానీ పైనుండి వచ్చిన నామములు దేవునికి. మరి దేవునికి ఎవరన్నా మొట్టమొదటిసారిగా పేరు పెట్టారంటే అవును, పెట్టారు. అది కూడా దాసురాలైన ఆమె, విడువబడిన ఆవిడ, పట్టించుకోకుండా ఉన్న ఆవిడ, బాబును పట్టుకొని నా బ్రతుకు, నా జీవితం ఏంటి అని చెప్పి బాధపడే ఆవిడ అలాంటి ఆవిడే ఒక పరిశుద్ధాత్మతో నిండుకొనబడింది. ఎందుకు పరిశుద్ధాత్మ అని చెప్పానంటే మీకు తర్వాత తెలుస్తుంది. అటువంటి విధంగా నిండుకొన్నదై ఒక ప్రవచనం చెప్పింది, అంటే ఒక ప్రవక్తరాలుగా మారిపోవడం ఏంటి అన్నటువంటి గొప్ప షాకింగ్గా అనిపించింది అనమాట. ఈరోజు ఉదయకాలంలో ధ్యానం చేసేటప్పుడు ఇది నేను ఎక్కడ చూసి చెప్పింది కాదండి, ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించింది. చరిత్రలని, గ్రంథాలని ఆధారం చేసుకొని నేను చెప్పింది. ముందు ఎక్కడో వీడియో ఉన్నది, నేను చెప్పట్లేదండి. అయితే ఇప్పుడు ఆ యొక్క దాసురాలు, దేవునికి పేర్లన్నీ కూడా పైనుండి వచ్చిన నామాలండి. అయితే ఈ దాసురాలు ఏమని చెప్తుందని అంటే, ఎల్రోహి, నన్ను చూచువాడు అని చెప్పి అర్థం చెప్తూ ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా దేవునికి బైబిల్లో ఎవరైనా పేరు పెట్టారు అని అంటే ఒక దాసురాలు పేరు పెట్టిందండి. ఆ దాసురాలకి పేరు పెట్టింది నన్ను చూచువాడు అని చెప్పి. ఆమె ఏదో ఆమె కలిగిన కష్టం ద్వారా, బాధ ద్వారా ఏదో పేరు పెట్టేసుకుందా అని అంటే పొరపాటే. ఆమె కొరింథీయులకు 1 కొరింథీయులకు 12:3 మనం ఏం చూస్తామంటే, పరిశుద్ధాత్మ లేకుండా యేసుని ప్రభువు అని ఒప్పుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు, పెదవులతో పలకరు అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే ఈమె యేసుని ప్రభువు అని చెప్తుందని అంటే అక్కడ యేసు ఎక్కడి నుంచి వచ్చారండి అని అంటే అదే నిరూపించడానికి నేను ఇక్కడికి వచ్చానండి ఈరోజు మీతోని. సరే, మీకు ముందుగా యెహోవా నామం గురించి ఒకసారి చెప్పనేవండి. ఆ యెహోవా నామం అన్నది ఏంటంటే, హిబ్రూలో ప్రతిదీ కూడా పిక్టోగ్రాఫికల్లో కూడా చూస్తారనమాట. పిక్టోరియల్ లాంగ్వేజ్లో కూడా, అంటే చిత్ర రూపకమైన వాటితో ఒక పక్షి ఉంటే దానికి అర్థం ఇది అని ఆ విధంగా కూడా ఉంటుందండి హిబ్రూలో అర్థాలు, పేర్లకి, భాషలు కూడా. యెహోవా అనే నామం చూస్తే పైనుండి ఇవ్వబడిన నామం యోద్ హే వావ్ హే. యోద్ అని అంటే చేతులు అని, యోద్. హే అంటే చాప ఉన్నవి, చాపబడిన చేతులు ఉన్నవి అన్నటువంటి అర్థం అనమాట. తర్వాత యోద్ హే వావ్ అంటే సోలము లేదా మేకు. హే అంటే యోద్ హే వావ్ హే. హే అంటే మళ్ళీ ఉన్నవి అని. చాపబడిన చేతులు, సోలము లేదా మేకు దిగబడి ఉన్నాయి చూడు అని అంటే యెహోవా అనే నామంకి అర్థం ఏంటంటే, ఆ నామంలోని యేసు ప్రభు గారు సిలువ వేయబడడం, ఆయన యొక్క చేతుల్లో చాపబడి ఉండడం, మేకులు, సోలాలు దిగడం మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. యెహోవా అనే నామం కానీ, యేసు అనే నామం కానీ, వీటిలన్నీ నామాలన్నీ కూడా అర్థం ఒకటేనండి. మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పానన్నమాట.
సూర్య, కిరణ్, రవి, తేజ ఇవన్నీ కూడా సూర్యుని గురించి చెప్పిన మాటలు అనమాట. అన్ని మాటలకి ఒకటే అర్థము, ఒకటే పేరు అన్నటువంటి విధంగా ఉంటుంది. సరే, ఆ విధంగా పైనుంచు దేవుని యొక్క పేర్లు నామంలో వచ్చినాయండి. అయితే ఇప్పుడు యేసువా అన్న పదం అన్నది ఏ విధంగా ఉంటుంది? ఇంతకీ ఎల్రోయి అని అన్నది కదా, ఎల్రోయి అన్న పదంకి అర్థం ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. నేను కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తానండి. లేదనంటే షార్ట్ వీడియో కాబట్టి ఈ ఎల్రోయి అన్న పదంకి అక్కడ క్లియర్గా నేను రాసి ఇచ్చానండి. మీరు చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదని అంటే, నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. ఎల్రోయి అన్నది పిక్టోగ్రాఫిక్గా మనం చూసుకుంటే కనుక శక్తివంతమైన అధిపతి అని ఇస్తుంది. లేదు అని అంటే చేతి క్లియర్గా కనబడతా లేదు. ఎల్ అంటే దేవుడండి. తర్వాత లామేద్ కాపరి లేదా శక్తి అని చెప్పి అని వస్తుంది అనమాట. అధిపతి అనే భావాన్ని ఇస్తుంది. రోయి అంటే రేస్ తలను సూచిస్తుంది. అలెఫ్ మరియు యోద్ చేతితో. కాపరి చేతిని, ఒక శక్తివంతమైన చెయ్యి, ఒక కాపరి అన్నది సూచిస్తుంది అని చెప్పి ఉన్నదన్నమాట. కింద మీరు చదివినట్లయితే ఎల్రోయి యొక్క అర్థం ఏంటంటే చూసేవాడు లేదా చూసేవాడు, నన్ను చూసేవాడు. ఈ విధంగా ఒక కాపరి, ఒక తల, అక్కడ మనం చదువుతున్నాం కదండి, ఒక కాపరి లేదా ఒక తల, ఒక చెయ్యి, బలవంతమైన చెయ్యి, శక్తివంతమైన చెయ్యి అని అంటే అక్కడ ఏం చేస్తుందనంటే ఎల్రోయి అని హాగర్ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు గొప్ప కాపరి, నన్ను చూచేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు, కాచేవాడు అని చెప్పి దేవుని గురించి చెప్తుంది. హిబ్రూలోని యేసువా అంటారండి. యేసువా అనే అనే పదానికి అర్థం కూడా మనం చూసుకుందాము. ఆ అర్థం చూసినప్పుడు మీరు దీంట్లో చూస్తున్నా లేదా ఖచ్చితంగా పేరుని పిక్టోగ్రాఫిక్గా ఎలా చేస్తారంటే, యోద్ అంటే చెయ్యి, షిన్ అంటే పళ్ళు లేదా తినివేసే శక్తి అనమాట. వావ్ అంటే మేకు, కుక్కము. యేసువా అంటే, యేసువా అన్న పదంలో కూడా మేకు లేదా కుక్కము ఉన్నదండి. అయిన్ కన్ను అంటే చూచేవాడు, యేసు ప్రభు గారు చూచేవాడు అని చెప్పబడుతుంది అని చెప్పి యెహోవా రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇక్కడ చూసారా, యేసువా అన్న దాంట్లో ఏనన్న అర్థంకి వచ్చేలోపు కన్ను. మనం అక్కడ చూసాము ఎల్రోయి అని చెప్పి హాగరు ఏ విధంగా అయితే అక్కడ నన్ను చూచేవాడు, రక్షించేవాడు, కాపరి, చెయ్యి, బలమైన చెయ్యి. ఇక్కడ మనం చూసాం యేసు అన్న పేరులో కూడా చేతులు, మేకులు, సోలము, ఇవన్నీ కూడా అంటే ఒక స్త్రీ, విడువబడిన స్త్రీ పట్టించుకోకుండా ఎడారిలో ఉన్న స్త్రీ బాధ కలుగుతూ ఉంటున్నప్పుడు ఆమెతో దేవుడు ఆల్రెడీ ఉండి, ఎంత మహాద్భుతమండి యెహోవా అనే నామంలో. అసలు ఇంతవరకు కూడా బైబిల్లో ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూస్తున్నామో అది కూడా ఆవిడ చాలా క్లియర్గా ఏమని చెప్పిందని అంటే, కాపరి, కాచేవాడు, గొర్రెల కాపరి అన్నట్టు. ఆ తర్వాత కన్ను, చూచేవాడు అని అన్నది. యేసు అనే పదంలో కూడా కన్ను చూస్తున్నాం. యెహోవా అన్న పేరుకే అర్థం కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు నేను ఉదయం సంతోషంతో నిండిపోయానండి. ఒక దాసురాలైన జీవితం, ఒక విడుగుబడిపోయిన జీవితాన్ని కాపరిగా నేనున్నానమ్మా, నేను రక్షిస్తాను, నాకు మేకులు దిగబడతాయి, నేను అందరినీ చూచేవాడిని. చూడడం అంటే కన్ను లేదా చూడడం అన్నది హాగర్ ఏం చెప్తుందంటే, చూచేవాడు అని అంటే చూసి ఊరుకుండేవాడు కాదండి. ఇప్పుడు
సింహం ఉంది, రాజు ఉన్నాడు లేదా సింహం ఉంది, అడవికి రాజు. అది చూస్తా ఉన్నది అనంటే అది కనిపెడతా ఉన్నది, నేను రాజుగా నేనున్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నన్ను ఎవరు కూడా నా దగ్గర నుండి గొర్రెలను అపహరింపలేరు అన్నట్టు. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. నేను చూస్తున్నాను, ఆ యొక్క వేటను చూస్తున్నాను, కంట్రోల్లో ఉంచుకుంటున్నాను, సిద్ధంగా ఉన్నాను, సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి నన్ను చూచువాడు ఎల్రోయి అన్న పదం గురించి. ఇంకా యెహోవా నామంలో ఎల్ షదాయ్, ఎల్ అంటే దేవుడండి, షదాయ్, ఎల్ షదాయ్ లేదా ఆల్ మైటీ గాడ్, ఎలోహిం. సృష్టించేసేటప్పుడు దేవుడు సృష్టికర్తగా ఆ యొక్క పేర్లు తెలియపరచాడు. ఈ యొక్క ఒక్కొక్క పేరుని బట్టి కూడా ఎంతో ఆత్మీయ అర్థాన్ని, లోతులు మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క మాటలు విన్నందుకు చాలా వందనాలు, నాకు సమయం ఇచ్చినందుకు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మీ స్నేహితులకు మీరు తెలియపరచాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు తెలియపరచండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడను గాక. నా గురించి ప్రార్థన చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.